ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రిజైన్ లెటర్ అందజేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. దీంతో త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు రిజైన్ లెటర్ అందజేశారు. ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. దీంతో త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు వైఎస్ షర్మిలకు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైట్, ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, చెప్పండి. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశంలో ముఖ్యంగా షర్మిలకు కూడా ఆ బాధ్యతలు అప్పగిస్తారనే టాక్ కూడా వినిపిస్తున్నట్లుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? అంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అంటే వైఎస్ షర్మిలకు అందించడంతో ఈ మేరకు ఆయన గిడుగు రుద్ర ప్రస్తుతం ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంటే ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అంటే ఇదే అంశానికి సంబంధించి ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఈ రాజీనామా లేఖను అందజేశారు. అంటే మొత్తానికి గత కొద్ది రోజుల నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరినప్పటి నుంచి షర్మిలకు ఏఐసిసి పగ్గాలు అప్పచెప్తారని చెప్పి విస్తృతమైన ప్రచారం జరగడంతో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన రాజీనామా లేఖను ఏఐసిసికి సంబంధించి అతను మల్లికార్జున ఖర్గే కూడా అందజేశారు. తర్వాత ఏపీలో మొదటి కీలకంగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అంటే మొత్తం ఓవరాల్ గా అంటే కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసి బాధ్యతలు షర్మిలకు మాత్రం అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీ మరింత పుంజుకుంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దల ఆలోచన. ఈ మేరకు ఆమెకు త్వరలోనే ఏఐసిసి పగ్గాలు చేపట్టనున్నారని చెప్పి తెలియడంతో ఈ మేరకు రుద్రరాజు కూడా తన రాజీనామాను సమర్పించారు. తర్వాత అంటే మణిపూర్ లో నుంచి రాహుల్ గాంధీ జోడో న్యాయయాత్ర కూడా ప్రారంభించారు. ఈ జోడో న్యాయయాత్రకు ఏఐసిసి అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న గిడుగు రుద్రరాజు వెళ్లారు. అలాగే షర్మిల కూడా వెళ్లారు. త్వరలోనే షర్మిలకు కూడా ఏఐసిసి పగ్గాలు చేపట్టనుండడంతో ముందస్తుగా ఏఐసిసి పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.